మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. భక్తి యోగం 3-4 శ్లోకాలు. భావం: ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి నిర్గుణ పరబ్రహ్మము గురించి, ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని భక్తులు ఏ విధంగా ఆరాధించాలో, ఎలా ఆరాధిస్తే ఆ పరబ్రహ్మాన్ని పొందుతారో వివరిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించి ఎల్లకాలము ఎల్లెడలా అందరి పట్ల సమభావము కలిగిన వారై సమస్త ప్రాణులకు హితమునరించుటలో, మేలు కలిగించుటలో ఆసక్తి కలిగిన వారై ఇట్టిది అని నిర్దేశించడానికి వీలు కానటువంటి, ఇంద్రియ గోచరము కానటువంటి, అంటే అవ్యక్తమైనటువంటి, వ్యక్తీకరించడానికి సాధ్యము కానటువంటి, అచింత్యం, ఊహించడానికి సాధ్యం కానటువంటి, కూటస్థం, నిర్వికారమైనటువంటి, ఈ ప్రపంచానికి అధిష్టానమైనటువంటి, అచలం, చెలింపనిదైనటువంటి, ధ్రువం, నిత్యమైనటువంటి, సర్వత్రగం, అంతటా వ్యాపించినటువంటి, అక్షరం, నాశరహితమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే ఉపాసిస్తారో వారు నన్నే పొందుతారంటూ శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తూ ఉన్నాడు. పరమాత్ముని సాకారంగా అంటే సగుణాకారంలో పూజించిన, నిరాకారంగా నిర్గుణుడిగా ధ్యానించిన మనకు ఉండాల్సినటువంటిది భక్తి, శ్రద్ధ. ఈ విధంగా ధ్యానించినప్పుడు నిరాకారమైన, సాకారమైన ఆ పరమాత్మనే పొందుతామంటున్నాడు పరమాత్ముడు. ఈ శ్లోకాలలో 3వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మం యొక్క విశేషణాల గురించి తెలియజేస్తున్నాడు. అనిర్దేశ్యం, ఇట్టిది అని సూచించడానికి వీలు కానటువంటి, నిర్దేశించడానికి వీలు కానటువంటిది ఆ పరమాత్మ స్వరూపం. అవ్యక్తం, ఇంద్రియ గోచరము కానిది, వ్యక్తీకరించడానికి సాధ్యము కానిది. అచింత్యం, ఊహించటానికి సాధ్యం కానిది. కూటస్థం, నిర్వికారమైనటువంటిది, ఈ సమస్త సృష్టికి అధిష్టానమైనటువంటిది. అచలం, చెలింపనిది. ధ్రువం, నిత్యమైనది. సర్వత్రగం, అంతటా వ్యాపించి ఉన్నది. ఇలా ఆ నిర్వికార రూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వర్ణిస్తూ ఉన్నాడు. అయితే ఈ నిర్వికారమైనటువంటి, ఈ నిర్గుణమైనటువంటి పరబ్రహ్మని ఉపాసించేటటువంటి భక్తులు ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ప్రధానంగా 3 లక్షణాల గురించి తెలియజేస్తున్నాడు. 1, సంనియమ్యేంద్రియ గ్రామం, అంటే ఇంద్రియ సమూహాన్ని అరికట్టడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. 2, సర్వత్ర సమబుద్ధయః, ఎల్లెడలా అందరి పట్ల ఎల్లకాలము సమభావనని కలిగి ఉండడం. సమస్త ప్రాణి ప్రపంచము పట్ల కూడా సమభావనని కలిగి ఉండటం. సర్వభూతహితే రతాః, సమస్త ప్రాణులకు కూడా మేలు చేయాలనేటటువంటి కోరిక కలిగి ఉండటం. సమస్త భూత హిత ఆసక్తి కలిగి ఉండటం. ఇలాంటి గుణాలు కలిగిన వారు ఆ పరమాత్ముణ్ణి ఉపాసించినప్పుడు, నిరంతరం ధ్యానించినప్పుడు ఆ పరమాత్ముణ్ణి పొందుతారంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తెలియజేయడం జరిగింది. మిత్రులారా ధన్యవాదాలు. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.